చాట్‌జీపీటీని యూజ్ చేసి అదిరిపోయే ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మీరు కంప్లీట్‌గా చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్‌ని మీరు తెలుసుకుంటారు. ట్రిక్స్, టిప్స్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలి? ఇలా అన్ని విషయాలు డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తం మీకు ఇంపార్టెంట్. ఏ ఒక్కటి మిస్ అయినా మీకు అర్థం కాదు. మరీ చెప్తున్నా. ఓకే? ఒకప్పుడు ప్రొఫెషనల్‌గా థంబ్‌నెయిల్ చేయాలంటే చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు ఏఐ సహాయంతో కొన్ని నిమిషాల్లోనే ప్రొఫెషనల్‌గా చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ అండ్ జెమినీ ఈ రెండింట్లో కూడా థంబ్‌నెయిల్స్ చేసుకోవచ్చు. కానీ ఈ రెండింటి మధ్య ఒక పెద్ద తేడా ఉంది. అదే క్వాలిటీ అండ్ ప్రొఫెషనల్ లుక్. సింపుల్‌గా చెప్పాలంటే చాట్‌జీపీటీకి స్క్రిప్ట్ ఇచ్చి దీనికి తగ్గట్టు థంబ్‌నెయిల్ జనరేట్ చెయ్యి అని అడిగితే అది ప్రొఫెషనల్‌గా, క్వాలిటీగా ఇస్తుంది. అదే జెమినీలో అడిగితే చాలా బేసిక్‌గా ఉంటుంది. సో థంబ్‌నెయిల్స్ కోసం పర్ఫెక్ట్ చాయిస్ చాట్‌జీపీటీ. అయితే చాట్‌జీపీటీలో థంబ్‌నెయిల్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ప్రాంప్ట్ ఇవ్వాలి. అది ఇంగ్లీష్‌లో ఇస్తారా, తెలుగులో ఇస్తారా అనేది మీ చాయిస్. ప్రాంప్ట్ అంటే మీ థంబ్‌నెయిల్ ఎలా ఉండాలి అనేది డీటెయిల్డ్‌గా చాట్‌జీపీటీకి చెప్పడం. నేను తెలుగులోనే ఎలా జనరేట్ చేయాలో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏఐ చాట్‌బాట్స్ చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నాయి. తెలుగుని చాలా బాగా అర్థం చేసుకుంటున్నాయి. కాబట్టి తెలుగులో ఇచ్చిన సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. అయితే తెలుగులో ఏం డీటెయిల్స్ ఇవ్వాలి? ఎలా ఇస్తే థంబ్‌నెయిల్ ప్రొఫెషనల్‌గా ఉంటుంది? అది ఇప్పుడు డీటెయిల్డ్‌గా చెప్తాను. అయితే దానికంటే ముందు మీకు మరో విషయం చెప్పాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మీరు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. దానికి థంబ్‌నెయిల్ చేయాలి. చాట్‌జీపీటీలో ఆ స్క్రిప్ట్‌ని ఇచ్చి, ఈ స్క్రిప్ట్‌కి తగ్గట్టు హై సీటీఆర్ వచ్చే యూట్యూబ్ థంబ్‌నెయిల్‌ని 16:9 రేషియోలో జనరేట్ చెయ్యి అని ఇస్తే, ఆ స్క్రిప్ట్‌కి తగ్గట్టు ఒక యూట్యూబ్ థంబ్‌నెయిల్‌ని జనరేట్ చేస్తుంది. చూసారా ఎలా వచ్చిందో? చూడటానికి బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ ఇది పర్ఫెక్ట్ థంబ్‌నెయిల్ కాదు. ఎందుకంటే స్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని ఇది ఎన్నో టైటిల్స్‌ని థంబ్‌నెయిల్ పైన యాడ్ చేసింది. ఇన్ని టైటిల్స్ ఉంటే చూసే వ్యూవర్స్‌కి ఏం అర్థం కాదు. గజిబిజిగా అనిపిస్తుంది. అలాగే ఈ థంబ్‌నెయిల్ చాలా క్లమ్జీగా ఉంది. ఒకవేళ మీరు ఇలా స్క్రిప్ట్ ఇచ్చి వేరే ఏ డీటెయిల్స్ ఇవ్వకుండా థంబ్‌నెయిల్ జనరేట్ చేయమంటే ఈ విధంగానే జనరేట్ చేస్తుంది. కాబట్టి అలా చేయొద్దు. అలాగే మరో విషయం మీరు గమనించారా? ఈ థంబ్‌నెయిల్‌లో ఉన్న టెక్స్ట్‌కి వైట్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ యూజ్ చేసింది. ఒక చోట మాత్రమే గ్రీన్ యూజ్ చేసింది. ఈ వైట్ అండ్ యెల్లో చాలా ప్రీమియం కలర్స్. అంటే వ్యూవర్స్‌కి ఫాస్ట్‌గా అట్రాక్ట్ అవుతాయి. కానీ ప్రతి థంబ్‌నెయిల్‌లో సేమ్ కలర్స్ ఉంటే వ్యూవర్స్‌కి కొత్తగా అనిపించదు. బోర్ కొడుతుంది. చూసిందే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ కలర్స్ అన్నీ థంబ్‌నెయిల్స్‌కి ఉండకూడదు. మీరు ఏ స్క్రిప్ట్ ఇచ్చినా చివరికి టైటిల్ మీరు ఇచ్చే థంబ్‌నెయిల్ జనరేట్ చేయమన్నా యెల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లేదా వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా ఇస్తుంది. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే టైటిల్ కలర్స్‌ని కూడా ప్రాంప్ట్‌లో మెన్షన్ చేయాలి. ఇంకా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వాటిని కూడా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు థంబ్‌నెయిల్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ ఎలా ఉండాలో చెప్తాను. ముందుగా థంబ్‌నెయిల్ లేఅవుట్‌లో ఏముండాలో చెప్తాను. ఫస్ట్ మెయిన్ సబ్జెక్ట్. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సెకండ్ ఆబ్జెక్ట్. అంటే మీరు దేని గురించి వీడియో చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్‌ని చూస్తే వ్యూవర్స్‌కి వెంటనే అర్థం అవ్వాలి. థర్డ్ బ్యాక్‌గ్రౌండ్. ఇది మీ వీడియో కంటెంట్‌కి తగ్గట్టు ఉండాలి. ఫోర్త్ ఎలిమెంట్స్. థంబ్‌నెయిల్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీ వీడియోకి సంబంధించిన 2 లేదా 3 ఎలిమెంట్స్ మెర్జ్ అయి ఉండాలి. దానివల్ల థంబ్‌నెయిల్ ఇంకా ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. అయితే కొన్ని థంబ్‌నెయిల్స్‌కి ఈ ఎలిమెంట్స్ అవసరం ఉండకపోవచ్చు. అది మీ కంటెంట్‌ని బట్టి, మీ స్టైల్‌ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫిఫ్త్ టైటిల్. ఇది చాలా ఇంపార్టెంట్. టైటిల్ ఎప్పుడు హుక్ లాగా ఉండాలి. వ్యూవర్స్ చూడగానే వీడియో క్లిక్ చేయాలి అనిపించాలి. సిక్స్త్ లేఅవుట్. ఇది మీ థంబ్‌నెయిల్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. సబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, టైటిల్ ఎక్కడ ఉండాలి, ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలి, ఇలా మీరు డిజైన్ చేసుకోవాలి. అది మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. వీటన్నింటిని ప్రాక్టికల్‌గా ఇప్పుడు చూపిస్తాను. ఈ రెండు నేను రీసెంట్‌గా చేసిన వీడియోస్‌కి థంబ్‌నెయిల్స్. చూడడానికి ఆకర్షణీయంగా అలాగే ప్రొఫెషనల్‌గా ఉన్నాయి. ఎగ్జాంపుల్‌కి ఈ థంబ్‌నెయిల్‌ని తీసుకుంటే ఇది చాలా సింపుల్‌గా ఉంది కానీ ప్రొఫెషనల్‌గా ఉంది. ముందుగా సబ్జెక్ట్. నేను థంబ్‌నెయిల్‌లో మెయిన్ సబ్జెక్ట్‌గా కనిపిస్తున్నాను. ఆబ్జెక్ట్. నేను వీడియో చేసింది మొబైల్ కెమెరా గురించి కాబట్టి మొబైల్ ఫోన్‌ని ఆబ్జెక్ట్‌గా యూజ్ చేశాను. తర్వాత బ్యాక్‌గ్రౌండ్. ఈ కంటెంట్‌కి డార్క్ బ్లూ థీమ్ బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ అవుతుంది. అందుకే దానిని యాడ్ చేశాను. నెక్స్ట్ ఎలిమెంట్స్. థంబ్‌నెయిల్‌లో మొబైల్ కెమెరాకి సంబంధించి కొన్ని ఎలిమెంట్స్ మెర్జ్ అయి ఉన్నాయి. అవి థంబ్‌నెయిల్ యొక్క ప్రొఫెషనల్ లుక్‌ని ఇంకా బెటర్ చేశాయి. తర్వాత టైటిల్. సింపుల్‌గా హుక్ లాగా పనిచేసే టైటిల్‌ని పెట్టాను. ఈ టైటిల్‌కి వైట్, డార్క్ బ్లూ, సియాన్ కలర్స్‌ని యూజ్ చేశాను. అది కంటెంట్‌కి తగ్గట్టుగా. బాగా గమనిస్తే ఈ థంబ్‌నెయిల్‌లో ఒక పర్ఫెక్ట్ థీమ్ అండ్ లేఅవుట్‌లో ఉంది. ఎక్కడ కూడా గజిబిజిగా లేదు. చూసే వ్యూవర్స్‌కి కంటెంట్ దేని గురించో వెంటనే అర్థమైపోతుంది. మీకు దీని గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాక్టికల్‌గా థంబ్‌నెయిల్‌ని జనరేట్ చేసే ప్రాసెస్ చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్‌కి గూగుల్ ఫోటోస్ గురించి థంబ్‌నెయిల్ చేసి చూపిస్తాను. ఇక్కడ మరో పాయింట్ చెప్పాలి. నాది టెక్ ఛానల్ కాబట్టి దానికి తగ్గట్టుగా థంబ్‌నెయిల్ చేస్తాను. అయితే నేను చెప్పిన పాయింట్స్‌ని మీ నీచ్‌కి తగ్గట్టుగా మార్చుకోండి. అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ కంటెంట్‌కి తగ్గట్టుగా ఉండాలి. నేను సబ్జెక్ట్‌గా ఇది యూజ్ చేస్తాను.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. థంబ్‌నెయిల్‌లో మీ సబ్జెక్ట్‌ని యూజ్ చేసేటప్పుడు ఎటువంటి పోజ్‌లో మీ సబ్జెక్ట్‌ని థంబ్‌నెయిల్‌లో యూజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఫోటో తీసుకోండి. అలా కాకుండా ఒకటే ఫోటోని అన్ని రకాలుగా యూజ్ చేస్తే మీ ఫేస్ మారిపోతుంది. అంతేకాకుండా ప్రొఫెషనల్‌గా కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను నా చెయ్యిని అలా చాపి ఉన్నాను కదా! దానిపైన గూగుల్ ఫోటోస్ లోగోని పెడతాను. అందుకే ఆ విధంగా ఫోటో తీసుకున్నాను. చాట్‌జీపీటీని ఓపెన్ చేసి మీ ఫోటోని అలాగే ఆబ్జెక్ట్‌ని అప్‌లోడ్ చేసుకోండి. ఇందులో ఆబ్జెక్ట్ గూగుల్ ఫోటోస్ లోగో. సో, దానిని అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు మీరిక్కడ రాయాల్సింది, "నువ్వు ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ జనరేటర్‌వి కాబట్టి నాకు హై సీటీఆర్ వచ్చే యూట్యూబ్ థంబ్‌నెయిల్‌ని 16:9 రేషియోలో జనరేట్ చేయాలి." ఇలా రాస్తే దానికి ఒక టాస్క్ ఇచ్చినట్టు అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ గురించి డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ అమ్మాయిని థంబ్‌నెయిల్‌లో మధ్యలో పెట్టు. అలాగే పెద్దగా ఉండాలి. అమ్మాయి వెనక గ్లోయింగ్ ఎఫెక్ట్ ఉండాలి. అలాగే ఆ అమ్మాయి ఒక చెయ్యిని చాపి ఉంది కదా! ఆ చెయ్యి మీద గూగుల్ ఫోటోస్ యాప్‌ని 3డీలో పర్ఫెక్ట్‌గా పెద్దగా పెట్టు. ఆర్టిఫిషియల్‌గా అనిపించకూడదు. కరెక్ట్‌గా ఉండాలి. ఆబ్జెక్ట్‌ని 3డీలో పెట్టడం వల్ల థంబ్‌నెయిల్ లుక్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. కానీ అన్ని సందర్భాలలో 3డీగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అవసరం కాబట్టి మెన్షన్ చేశాను. ఇప్పుడు సబ్జెక్ట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే అమ్మాయి ఫేస్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, అలాగే పోజ్ మారకూడదు. తన ఒరిజినల్ ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉండాలి. స్కిన్ టోన్స్ కూడా న్యాచురల్‌గా ఉండాలి. ఓవర్‌గా ఉండకూడదు. థంబ్‌నెయిల్‌కి తగ్గట్టుగా ఉండాలి. ఇలా ఇవ్వడం వల్ల సబ్జెక్ట్ ఫేస్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, పోజ్ మారకుండా న్యాచురల్‌గా ఉంటాయి. స్కిన్ టోన్స్‌ని న్యాచురల్‌గా ఉండాలి అని కూడా మెన్షన్ చేశాను. దీనిని కంపల్సరీ ప్రతి ప్రాంప్ట్‌లో యూజ్ చేయాలి. ఎందుకంటే చాట్‌జీపీటీ స్కిన్ టోన్స్‌ని ఓవర్ కాంట్రాస్ట్‌గా లేదా ఓవర్ సాచురేటెడ్‌గా మార్చేస్తాయి. దానివల్ల థంబ్‌నెయిల్‌లో మీ స్కిన్ టోన్స్ ఏఐతో జనరేట్ చేసిన ఫీలింగ్ తీసుకొస్తాయి. అలా ఉండకూడదు. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్. గూగుల్ ఫోటోస్‌కి సంబంధించి వీడియో చేస్తున్నాను. కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. థంబ్‌నెయిల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది గూగుల్ ఫోటోస్ థీమ్‌లో చాలా ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఇప్పుడు థంబ్‌నెయిల్ బ్యాక్‌గ్రౌండ్‌లో 2 ఎలిమెంట్స్‌ని మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం అలాగే థంబ్‌నెయిల్ బ్యాక్‌గ్రౌండ్‌లో గూగుల్ ఫోటోస్‌కి సంబంధించి 2 ఎలిమెంట్స్ మర్జ్ అయి ఉండాలి. అవి ఆర్టిఫిషియల్‌గా ఉండకూడదు. అలాగే గజిబిజిగా కూడా ఉండకూడదు. పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయి ఉండాలి. ఇప్పుడు టైటిల్ ఇవ్వాలి. టైటిల్‌ని డబుల్ కొటేషన్ మార్క్స్‌లో పెట్టాలి. దానివల్ల థంబ్‌నెయిల్‌లో టైటిల్ కరెక్ట్‌గా యాడ్ అవుతుంది. టైటిల్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ టైటిల్ థంబ్‌నెయిల్ లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఉండాలి. అలాగే పెద్దగా ఉండాలి. బోల్డ్‌గా కూడా ఉండాలి. దీనికి గూగుల్ ఫోటోస్ లోగోలో ఉన్న కలర్స్‌నే యూజ్ చేయాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి. హై సీటీఆర్ రావాలి. అలాగే థంబ్‌నెయిల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ టైటిల్ 2 బ్లెండ్ అయిపోకూడదు. బ్యాక్‌గ్రౌండ్ అండ్ టైటిల్ 2 ఒకే కలర్ థీమ్‌లో ఉన్నప్పుడు అవి 2 బ్లెండ్ అవ్వకూడదు అని కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మరో విషయాన్ని యాడ్ చేయాలి. టైటిల్ నుంచి ఒక యారో అమ్మాయి చేతిపై ఉన్న గూగుల్ ఫోటోస్ 3డీ యాప్ వైపు కరెక్ట్‌గా పాయింట్ చేసి ఉండాలి. దీనివల్ల వీడియోలో దేని గురించి చెప్పబోతున్నామో అనేది వ్యూవర్స్‌కి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మరో విషయం ఏంటంటే ప్రతిసారి యారో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక చివరగా మరో పాయింట్ మెన్షన్ చేయాలి. వీటిని 100% కరెక్ట్‌గా యూజ్ చేసి హై సీటీఆర్ వచ్చి థంబ్‌నెయిల్ జనరేట్ చెయ్యి. ఇప్పుడు థంబ్‌నెయిల్ జనరేట్ చేసి చూద్దాం. థంబ్‌నెయిల్ జనరేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఫైనల్లీ థంబ్‌నెయిల్ జనరేట్ అయ్యింది. వావ్! చాలా పర్ఫెక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా నాకు ఎలా కావాలో అలాగే వచ్చింది. మనం ఏమైతే చెప్పామో అన్నింటినీ చాలా కరెక్ట్‌గా యాడ్ చేసింది. ఈ విధంగా మీరు యూట్యూబ్ థంబ్‌నెయిల్‌ని జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు జనరేట్ అయిన థంబ్‌నెయిల్ నచ్చకపోతే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని కాపీ చేసుకొని మరో పేజ్‌లో మళ్ళీ జనరేట్ చేయండి. అప్పుడు మరో విధంగా ఇస్తుంది. లేదా మీకేం నచ్చలేదో దానిని కరెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్‌లో ఇవ్వండి. అప్పుడది కరెక్ట్‌గా చేసి పర్ఫెక్ట్‌గా ఇస్తుంది. కొన్నిసార్లు మీకు ఒక ప్రాబ్లమ్ ఎదురవుతుంది. అదేంటంటే మీరు టైటిల్ ఇస్తారు కదా! అది మొత్తం తెలుగు లాంగ్వేజ్‌లో ఉండొచ్చు. లేదా ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు కొన్నిసార్లు కొన్ని తెలుగు పదాలు తప్పుగా పడతాయి. అప్పుడు ఆ తెలుగు పదాలని ఇంగ్లీష్ లెటర్స్‌లో రాయండి. అప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు అదే పదాలని మళ్ళీ మళ్ళీ జనరేట్ చేసినా చాలా సార్లు తప్పుగానే పడతాయి. అందుకే ఇంగ్లీష్‌లో ఇవ్వండి. ఈ విషయం మర్చిపోకండి. సో ఇది వీడియో. ఈ విధంగా మీ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌ని మీ నీడ్స్‌కి తగ్గట్టు జనరేట్ చేసుకోండి. మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్‌ని నేను చెప్పిన స్టైల్‌లో ఇస్తే ఇలాంటి ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్స్ చాలా ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి. నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై.